శివ్, నువ్వు కొన్ని రోజుల ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు కదా, రిపోర్ట్స్ ఏమయ్యాయి? అవును పరి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ నా హార్ట్ చెక్ చేశారు. రిపోర్ట్స్ లో ఏమొచ్చింది తెలుసా? ఏమొచ్చింది? చూడు. నా ఫోటో చూపిస్తున్నావేంటి? రిపోర్ట్స్ చూపించు. మరి నా హార్ట్ లో నువ్వేన్నావు కాబట్టి నీ ఫోటోని చూపిస్తుంది కదా. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, అందరు కళ్ళు నీ పైన పడ్డాయి. వెంటనే నీకు దిష్టి చుక్క పెట్టాలి. ఓకే, పెట్టు. అరే ఏంటి? కూర్చో. ఇది నీ దిష్టి చుక్కనా? మరి దీనికంటే మంచి దిష్టి చుక్క ఇంకేముంటుంది చెప్పు. అంతేలే, ఎవరు కనిపించదు కూడా. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తావా? అదేంటి శివు అలా అడిగావు? నా పేరు పైన ఒక్కటి కూడా పచ్చిపొట్టు నీ మీద లేదేంటి? నా రక్తంలో ప్రతి ఒక్క రక్తబొట్టు నీ పేరుతోనే, నీ హృదయంతోనే నిండిపోయి ఉంది. మరి నీకు ప్రత్యేకంగా నా మీద పచ్చబొట్టు అవసరం అంటావా? అవసరం లేదు. నువ్వు చాలా రోజుల నుంచి నేను చూస్తున్న పరి, నువ్వు భయభయంగా ఉంటావు. అందుకే నీ కోసం ఈ తాడు తీసుకొచ్చా, కట్టుకో. నాకు అవసరం లేదు. నాకు కావాలి ధైర్యం కోసం నువ్వు కట్టపోయే పసుపు తాడు, అది కూడా నా మెడలో. ఓకే, చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాలుగా మనం పెళ్లి చేసుకోవాలని అనుకుంటూనే ఉన్నాము. కానీ ఫైనల్ గా ఐ థింక్ ద టైమ్ ఇస్ హియర్. బట్ ఇప్పుడు పెళ్లి చేసుకోపోయే టైం వచ్చేసింది కాబట్టి నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు అంటే మనకు తెలియదు కదా పెళ్లి తర్వాత ఎలా ఉంటాము, ఏంటి ఆచారాలు, ఏంటి పెళ్లి ఎలా చేసుకోవాలో చాలా భయంగా ఉంది నాకైతే. నువ్వు భయపడక పరి. పెళ్లి తర్వాత పెళ్లి గురించి తెలిసిన చాలా బాగా మనిషి నాకు తెలుసు. నా బెస్ట్ ఫ్రెండ్ అతను. బెస్ట్ ఫ్రెండ్? యా. నీకా? ఎస్. ఎవరు? వస్తారు చూడు ఇప్పుడు. ఆది గారు, నరేష్ గారు, ఇంకా ముందు మేము లవర్స్ గా ఉండదలుచుకోలేదు. నేను చెప్పానా వీళ్ళు ఫస్ట్ ట్రాక్ అంటారు, చివరికి అది రైల్వే ట్రాక్ అని ఎన్నిసార్లు చెప్పాను. హలో మిస్టర్ ఆది సార్, మేము లవర్స్ గా ఉండదలుచుకోలేదంటే మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని అర్థం. పెళ్లి చేసుకోబోతున్నారా? సూపర్. అదంతా మాట్లాడడం ఎందుకు, ఆశీర్వాదం తీసుకుందా. అది కాపురం బాగుండాలంటారు, మళ్ళీ కాపురాలు కూర్చోవాళ్ళ దగ్గర కాలు మొక్కుతారు. మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అవును. హ్యాపీ అయినా మా ఇద్దరినే పిలిచారేంటి? పెళ్లి చేసుకోవాలంటే అది చాలా భయంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి, తెలుస్తుంది ఎంత భయంగా ఉంటుంది. మా సంగతి తర్వాత, మీకు భయంగా ఉందంటున్నారు కాబట్టి అవును, మీకు ఆ భయం పోగొట్టి మోటివేట్ చేయడానికి కొంతమంది కపుల్స్ ని పిలుద్దాం. అలాగే మీరు డల్ అవ్వకుండా ఒక నూతన ఉత్సాహం ఇవ్వడానికి కొంతమంది బ్యాచులర్స్ ని పిలుద్దాం. ఓకే? అరే వాళ్ళిద్దరికి పిలిచేసి. అటు వాళ్ళు వచ్చారు కపుల్స్, ఇటు పక్క బ్యాచులర్స్ వచ్చారు. కాబట్టి ఎంతమంది వచ్చారు కాబట్టి మీకు పొరపాటున దిష్టి తగిలినా తగులుద్ది. అందుకని మీకు నరదిష్టి, పరదిష్టి. నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? ఉంది. ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? ఉన్నాడా? వీలైతే కట్ చేయ అసలు మొత్తం. జోక్ చేసా చేయకూడదా? నాతో జోక్ చేసిందంటే ఇక నేను జోక్ చేస్తా. కథలెన్నో చెప్తారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. ఈ రోజు నువ్వు రెడీగా ఉండు, మనం క్లాత్ లో గేమ్ ఆడదాం. భయ్యా, ఇక్కడ ఒక పెళ్లి చేయడానికి మోటివేషన్ కోసం కొంతమందిని పిలిచాం. ఇప్పుడు నువ్వు మోటివేట్ చేస్తే వాళ్ళు మళ్ళీ 4-5 చేసుకుంటారు. నేను వచ్చేది బ్యాచులర్. నువ్వు బాగా చిల్లరగా లేదు. నేను ఎప్పటి నుంచో చూస్తున్నా ఈ కప్పులు, నా చిన్నప్పటి నుంచి. అప్పటి నుంచి ఇంత హ్యాపీగా ఉన్నారంటే ఎలా? హౌ? అంటే ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటదని చెప్పి అంటారు. నా విజయం వెనకాల, నా అడుగు వెనకాల, నా నీడ వెనకాల, నా తల మీద అన్ని ఇలా చెప్పుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటూ ఎటువంటి వచ్చేస్తాను మొత్తానికి. ఏమా ఈయన బానే మంచోడేనా? ఎప్పుడు అరవడం గానీ అలాంటివి ఏం చేయడా? అయ్య బాబా, ఈయన అరవకపోవడం ఏంటండి బాబు, చాలా అరుస్తాడు తెలుసా. అరుస్తాడా? అరే మంచోడు అనుకున్నానే. ఏం అరుస్తాడు? అరే నేను ఫస్ట్ బట్టలు ఉతికి తర్వాత బాసలు దోమంటాను. లేదు ఫస్ట్ నేను బాసలు దోమాకే బట్టలు ఉతుకుతానంటాడు. కాదు, అది నేను ఏమన్నా మగాడినే కదా, అది చెప్పిన ఎందుకు వింటాను. నేను ఫస్ట్ బాసాలే కడుగుతాను, ఆ తర్వాత బట్టలు ఉత్తా.
మరి మనం ఈటీవీ కంటే ముందు పుట్టిన అనిల్ అన్న గురించి మీరు ఇంతకీ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్. నా మరదలు శిరీష. మీ లైఫ్ లో ఆవిడ మీకు ఇచ్చిన గిఫ్ట్ గానీ మీరు ఆవిడకి ఇచ్చిన మంచి మెమరబుల్ గిఫ్ట్ ఏదైనా ఉందా? టెడ్డీ బేర్ అంట. మీరు చెప్పండి, మీరు ఆయనకి ఇచ్చింది. నేను ఆయనకి గోల్డ్ రింగ్ ఇచ్చానండి. మీకు టెడ్డీ బేర్ ఇచ్చాడా? ఆ గోల్డ్ రింగ్ ఒక నెల రోజుల్లోనే పోగొట్టేశారండి. అప్పటి నుంచి అడుగుతున్నాను ఎక్కడ పోగొట్టారని, ఇప్పటి వరకు చెప్పలేదు. ఎవరికి ఇచ్చారని అడగండి, ఎక్కడ బాగొట్టారేంటి? వీళ్ళని చూసి నువ్వు వీళ్ళలాగే రియల్ కప్పులు అనుకునేవు. వీళ్ళు సీరియల్ ఝాన్సీ అని ఈ మధ్య టాప్ సీరియల్ ఈటీవీలో నడుస్తుంది కదా, ఆ ఝాన్సీ సీరియల్ లో వీళ్ళే లీడ్ రోల్స్ అనమాట. ఇంతకీ మీకు ఇద్దరికి పెళ్లి జరగట్లేదు, దానికి కారణం ఏంటి ఇంతకీ? ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోడు. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోడా? చాలా స్ట్రిక్ట్. వాళ్ళ తాతయ్య అయితే ఎప్పుడు నన్ను చూస్తే చాలు ఆయన బీపీ ఫుల్ రైజ్ అయ్యి ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటారు. ఇంకా ఇది సీరియల్ స్టోరీ రాలేదు, రియల్ స్టోరీగా ఉంది ఇది. మీరేమో ఆ అమ్మాయిని చేసుకోవట్లేదు, కానీ ఆ సీరియల్ చూసిన ప్రతి ఒక్కరికి ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలని ఒక ఆశ కలుగుతుంది. నీకు బేసిక్ గా ఎలాంటి వాడు కావాలి చెప్పు? వాళ్ళ ఇంట్లో ఝాన్సీన్ ఏమైనా అంటే తప్పు ఉంటే తిట్టొచ్చు, తప్పు లేకపోతే వాళ్ళ ఇంట్లో కూర్చోపెట్టి తను తప్పు చేయలేదని ఎదురుగా మాట్లాడాలి. అంత ధైర్యం ఉండాలి. నేనే కరెక్ట్. నువ్వు తప్పు చేయవు కదరా. వాళ్ళ ఇంట్లో ఎవరు నన్ను తిట్టకూడదు, నన్ను అందరూ ప్రేమగా స్వీకరించాలి కోడలని. నేను స్వీకరించేస్తారా? ఆటగాడు, మా వాళ్ళ ఆటగాడు కాదు. మీరు మలయాళం అని తెలిసింది, ఒకసారి మలయాళంలో ప్రపోజ్ చేయగలరా? ജാൻസി, ഞാൻ നിന്നെ എത്രയാണെന്ന് എനിക്കറിയില്ല, ഒത്തിരി ഒത്തിരി ഒത്തിരി. మరి ఇలా తిడితే అమ్మాయి ఎందుకు ప్రేమిస్తుంది బ్రో? మీరు కోపం వచ్చినప్పుడు, ప్రేమ వచ్చినప్పుడు ముద్దు పేర్లు ఏంటో ఒక రెండు చెప్పండి చాలు. కోపం వచ్చినప్పుడు నాకు హిందీ సరిగ్గా రాదు కదా, హిందీలో బూతులను తిడుతూ ఉంటా. అది చూసి నేను ఎలా తిడుతూ ఉంటా దానికి నవ్వుతూ ఉంటాడు. ప్రేమ వచ్చినప్పుడు ముద్దుగా ఓయ్ ఇలారా. బో ఇది దోమలు కుట్టే కంటే డేంజర్ గా ఉంది. నేను కోపం వచ్చినప్పుడు ఓయ్ జూ. ఇది ఎక్కడ కుక్కల ప్రేమ అండి? బుజ్జి, నేను నాగార్జున గారి మీద కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకమ్మా? మన్మధుడు నువ్వైతే ఆయన అంటారేంటి అందరూ? సునీ, నేను ప్రపంచంలో ఎవరిని ఎక్కువ ప్రేమిస్తానో తెలుసు కదా, నాకు ఎవరి కళ్ళంటే ఎక్కువ ఇష్టం తెలుసు కదా, చెప్పు అందరికి. అది నేను చెప్పడం ఎందుకు, నేను నోటితో నువ్వు చెప్పొచ్చు కదా. స్వాతి కళ్ళంటే ఏదో జోక్ చేశారు కానీ నా కోసం సునీత హ్యాపీగా ఉండాలని చెప్పి కొన్ని రోజులు నాన్ వెజ్ తిండా మానేసి 4 రోజులు. పిచ్చోడు తెలియదేమో, కార్తీక మాసాన్ని మానేసా. అలా అంటది కానీ నేనంటే చాలా భయం. మోత మోగిస్తా తెలుసా, నేను అంత భయం. ఏమండి ఒకసారి తీయండి. మూతే తీయలేకపోతున్నా, ఈయన మోత మోగిస్తాడంట. ఇప్పుడు ఎవరైతే వాళ్ళని మోటివేట్ చేయడానికి వచ్చారో ఆ కపుల్స్ అందరూ అటు వెళ్ళి కూర్చోండి. ఎవరైతే వాళ్ళకి నూతన ఉత్సాహాన్ని ఇవ్వడానికి వచ్చారో ఆ బ్యాచిలర్స్ అంతా అటు కూర్చోండి. వెళ్ళండి.